ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశిలో ఇలా ఉంటాయి. గురుగారు, కన్యా రాశి వారికి గోచార రీత్యా ఈ నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు అనుకూలించబోతున్నాయి? తప్పకుండా అమ్మ. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు హార్డ్వర్క్ సంబంధించినది ఏంటంటే రాశ్యాధిపతి. రాశ్యాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో బాగానే ఉన్నాడు. అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం అయిన గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే భాగ్యం అనేది ఏంటంటే ప్రాపర్టీస్, అలాగే పూర్వజన్మ పుణ్యం, అలాగే దేవుడు, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కూడా 9th హౌస్. అలాగే ఫారెన్ ట్రావెల్, ఇవన్నీ కూడా 9th హౌస్ తోటి చెప్తారు. సో అలా 9th హౌస్లో గురువు ఉన్నారు. సో అద్భుతంగా ఉంది. ఇక శని విషయానికి వస్తే 6వ స్థానంలో చాలా బాగున్నాడు. 6వ స్థానం అంటే ఆరోగ్యం, ముఖ్యంగా అప్పులు లేకుండా ఉండడం, ఆరోగ్యం బాగుండడం, శత్రువులు లేకుండా ఉండడం, శత్రువులు ఉన్నా నశించిపోవడం 6వ స్థానం. సో 6వ స్థానంలో శని ఉండడం చేత ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు ఉండరు, శత్రువులు నశిస్తారు, అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా తీరిపోతాయి అన్నమాట. సో ఒక రాశిలో మటుకు కేతు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నారు. సో కేతు జాతకంలో కూడా చంద్రుడితో ఉన్నా, లేకపోతే రాహు చంద్రుడితో ఉన్నా, శని చంద్రుడితో ఉన్నా కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుందండి. అక్కడ ఏం లేకపోయినా బాగుందని, అక్కడ ఏం లేకపోయినా ఏదో జరుగుతుందని, ఏదో లోపల అనారోగ్యంగా ఉందని, ఏదో విధంగా అది అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే రాహుతో కానీ కేతుతో కానీ చంద్రుడు ఉన్నా అంటేనే గ్రహణం అన్నమాట, ఎక్లిప్స్ అన్నమాట. సో గ్రహణం కూడా చూడండి, రాహుతో చంద్రుడున్నా, కేతుతో చంద్రుడు ఉన్నప్పుడే గ్రహణం వస్తుంది. అయితే రాహుతో రవి ఉన్నా, లేకపోతే కేతుతో రవి ఉన్నప్పుడే గ్రహణం వస్తుంది. అంటే అటు పౌర్ణం కానీ ఇటు అమావాస్య కానీ గ్రహణాలు వస్తాయి అన్నమాట. సో కాబట్టి పుట్టడమే ఇక గ్రహణం టైప్లో అన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు గ్రహణ సమయం అనేది నడుస్తున్నట్టు ఇక్కడ కన్యారాశి వారు. అంటే మీన రాశికే అంతే, ఎందుకంటే మీన రాశిలో రాహు ఉంటాడు, 7వ స్థానంలో కేతు ఉంటాడు కన్యలో. కాబట్టి మీన రాశి వారికి అదే పరిస్థితి, కన్యారాశి వారికి అదే పరిస్థితి. సో దాని మూలాన ఏంటంటే మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత ఇంటెలెక్చువల్ అయినా, ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా బయట పడదు మనదంతా కూడా. సో సగమే ఉంటుంది, అంటే వాడు కవర్ చేసి ఉంటాడు. సో ఇదివరకు బాగుండేవాడు ఇప్పుడు మారిపోయాడు, వాడు ఆవిడ ఎలా చెప్తే అలా వింటున్నాడు, అయితే మనం నచ్చట్లేదు, కొత్త ఫ్రెండ్స్ వీళ్ళకి పరిచయం అయ్యారు, మనకన్నా మంచి సహాయం వాళ్ళు పరిచయం ఉంటారు, మనల్ని పక్క పెట్టరు, ఇలాంటివన్నీ అనవసరంగా వస్తాయి. అవన్నీ వస్తున్నాయంటేనే ఒకటి మన రాశిలో కేతు కానీ రాహు కానీ ఉండడం, లేదంటే ఏలినాటి నడుస్తూ ఉండడం, లేదంటే అర్ధాష్టమశి నడుస్తుండడం, లేదంటే అష్టమశి నడుస్తుండడం. ఈ 4 సమయాల్లోనే ఇలాంటివన్నీ వస్తాయండి. అది దాటంగానే చూడండి మళ్ళీ బాగానే ఉంటారు, మళ్ళీ ఆ శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఇలా అన్నవాళ్ళు కూడా సారీ అప్పుడు నేను అన్నాను, అలా అనుకోకుండా ఉండాల్సిందే, ఏదో క్లోజ్గా లేవు కాబట్టి అలా అనాల్సి వచ్చింది, మమ్మల్ని దూరం పెట్టామని అంటారు. సో సమయాన్ని బట్టి అనమాట. సో అందుకే మనమే జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఇవన్నీ నుంచి దూరంగా ఉండొచ్చు. సో మౌనంగా ఉండడం ఉత్తమ ప్రస్తుత కాలం. నెక్స్ట్ ఏప్రిల్కి రాహుకేతులు ఎలాగో మారిపోతారు, గ్రహణ సమయం అనేది వెళ్ళిపోయింది, మళ్ళీ 9 ఏళ్ళ దాకా రాదు. సో 9 years సేఫ్ కన్యారాశి వారు. కాబట్టి నెక్స్ట్ 7వ స్థానంలో రాహువు కుటుంబ కలహాలకి ఏమైనా అంటే 7వ స్థానం ఇందాక కూడా చెప్పుకున్నాం, సింహరాశికి 7థంలో శని ఉన్నాడు అన్నాడు. సో భార్యాభర్తల మధ్యన వైవిధ్యం, పోట్లాట్లు, మనస్పర్ధలు రావడం, అలాగే బిజినెస్ పార్ట్నర్ తోటి. 7వ స్థానం అనేది పార్ట్నర్ కాబట్టి లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్, లేదంటే ఇమీడియట్ బాస్ తోటి. అలాగే రాహు ఛాయాగ్రహం కాబట్టి ఇంత లేకపోయినా 50% ఉంటుంది, 50% తప్పదు. 7వ స్థానంలో రావునందుకు మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావడం,
అలాగే బిజినెస్ పార్ట్నర్స్తో గొడవలు ఉండడం, అంటే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం అనేది జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు బుధుడు, గురువు, శని వీళ్ళంతా కూడా బాగున్నారు కాబట్టి విద్యార్థులకు కానీ, విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ బాగానే ఉంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా, అలాగే వ్యాపారస్తులు కూడా బాగుందండి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు చాలా గురువు. బాగున్నాడు కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుండదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కారక గ్రహమే కుజుడు అండి. అలాంటి కుజుడు నీచిలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఏవైనా పనులు చూసుకోండి, జనవరి 2020 వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే కుజుడు నీచిలో ఉన్నాడు. కుజుడు నీచిలో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ పనులన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. సో రియల్ ఎస్టేట్ కూడా డౌన్ ఉండే పరిస్థితి కూడా మనకి ఎలాగో ఈ కుజుడు నీచమాలని కనిపిస్తుంది. జనవరి వరకు ఉంటుంది. జనవరి వరకు ఇది ఖచ్చితంగా. అలాగే ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం, ఎందుకంటే అటు గురువు చాలా బాగున్నాడు, శని చాలా బాగున్నాడు కాబట్టి వృత్తి, ప్రవృత్తి, ప్రొఫెషన్, జాబ్ అందరికీ బాగుంది. అలాగే విద్యార్థులకి ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు, శని కూడా బాగున్నాడు కాబట్టి. అలాగే ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా ఉంటాయి ఉద్యోగస్తులకి. అలాగే విద్యార్థులకి అయితే కనుక మంచి యూనివర్సిటీ రావడం, అంటే మంచి ర్యాంక్ రావడం, స్పాన్సర్ దొరకడం, అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి విద్యార్థులు కూడా. అంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువే గృహయోగాన్ని ఇస్తాడా? 9 భాగ్యస్థానంలో ఉన్న గురువు కూడా ఇస్తాడా? అంటే మామూలుగా లగ్నం నుంచి 4th హౌస్ కానీ, లగ్నం నుంచి 9th హౌస్ కానీ, సాధారణంగా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు లగ్నం అనేది తెలియదు కదా, ఎవరిదో లగ్నం వాళ్ళు తెలుసుకుని వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. కానీ మనం రాశి నుంచి చెప్తున్నాం కాబట్టి ప్రస్తుతం